ప్రస్తుతం మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు. దానిలో భాగంగా మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్వి కూడా కొంత పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విషయం. అయితే అసలు మూసీ సుందరీకరణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత పెద్దన హల్చల్ చేసే వార్తలు అంటే ప్రాపగండా చేసే వార్తలు అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు బీఆర్ఎస్ కానీ ఇంత అల్జడి సృష్టించేటువంటి వాతావరణం తీసుకొస్తా ఉన్నారు తెలంగాణలో? ఏది చేయాలనుకున్నా సరే మా బీఆర్ఎస్పీ ముందు ఉంటుందన్న. అంటే మేము ఎందుకు చేస్తున్నాం అంటే బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం అనుకుంటేనే ఫీజు రియంబర్స్మెంట్లు వచ్చినాయి, అంతో ఇంతో రిలీజ్ అయినాయి. 1200 కోట్లతోని 900 కోట్లు అయినా సరే ముక్కు పిండి మేము ముట్టట్లు చేసి సాధించుకున్నామన్న. ప్రజల బాధ చూసే విద్యార్థి విభాగం మేము రోడెక్కినాం. విద్యార్థులే కాదు ప్రజలు కూడా మా వాళ్ళు అన్నట్టే. మేము కొట్లాడితే విద్యార్థులు అనుకుంటే సాధించింది ఏం లేదన్న. మీరు చెప్తారు కాబట్టి చెప్తున్నా, విద్యార్థులు అనుకుంటేనే ఒకటే, నాట్ ఓన్లీ బీఆర్ఎస్పీ, ఎస్ఎఫ్ఐ కానివ్వండి, ఏఎస్ఎఫ్ఐ కానివ్వండి, ఏపీపీ కానివ్వండి, అందరూ అనుకుంటేనే ఆ సమస్యని అన్న ఇల్లులు కూల్చమని వాళ్ళని రోడ్లు వేయమని చెప్పి ఏ విభాగం అనుకోదు. చెప్తున్నా, ఎవరైనా సరే అందరూ ఒకటై చేస్తేనే సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. అంటే మూసీ సుందరీకరణ విషయంలో అభివృద్ధి పథంలో హైదరాబాద్ను ఒక స్విట్జర్లాండ్ ఒక ఈ విధంగా అంటే ఇతర దేశాలలాగా చూపిద్దాం అనే ప్లాన్లు ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ అంటే కాలడ్డం పెడుతుందని చెప్పేసి కాంగ్రెస్ వర్షన్. దీన్ని అసలు ఎట్లా నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గ్లోబల్కి వెళ్ళే ముందు నీకు ఒకటి చెప్తున్నా, మన తెలంగాణ సమస్యలు ఉన్నాయి కదన్నా. మన తెలంగాణ ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఏమైనాయి, గురుకులాల ఫుడ్ ఏమైంది, బేసిక్ చూసిన తర్వాత నువ్వు గ్లోబల్గా పో. మనకే సక్కగలేదు ఈయననే అంటాడు, నిధులేడున్నాయి అంటాడు ఈయననే, మొత్తం ఎత్తిపోయిన దివాలా తీసిందని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు. మనకి విద్యార్థులకు అన్నం పెట్టి ఎల్కేజీ టు పీజీ వాళ్ళకి అన్నం పెట్టినాడు. ఏమంటారు, మీరు లండన్లో చేసినట్టు చేస్తారంటే మీరు నమ్ముతారా అన్న? చెప్పండి అన్న, మీరు నమ్మే పరిస్థితి ఉందా? కేవలం పైసలు దోచుకోనికి. నెక్స్ట్ ఇంకా ఏముంది, ఇంకా 2 years అయితే ఎలక్షన్స్, పైసలు రావాలి. స్పెషల్ డిపిఆర్లు విద్యార్థులకు వేయడం చేత కాదు, ఉన్న కాలేజ్ రియంబర్స్మెంట్ తీసేస్తాడు. ఫస్ట్ చదివే కదా నా, చదువు ఉంటే కదా నా నెక్స్ట్ భవిష్యత్తు బాగుండేది. దీనికి డిపిఆర్లు కేటాయించినోడు మూసీకి స్పెషల్ డిపిఆర్లు వేసి 150,000 కోట్లు డిపిఆర్లో పెట్టుకొని అసెంబ్లీలో చెప్పొచ్చు. దాన్ని మనం అందరికీ అది చూపించి ఆ మూసీ దగ్గర ఏదైతే ఉందో అక్కడ ప్రజలను ఖాళీ చేయించి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అని చెప్పి అమ్యూజ్మెంట్ పార్క్స్ కానివ్వండి, హైరైజ్ బిల్డింగ్స్ కానివ్వండి, మాల్స్ బడా బాబులకి అంటే అదానీకి వాళ్ళ సంస్థల గ్రూపులకి ఇచ్చి ఈ మూసీ పేరు మీద ఉన్న పర్సనల్ బాండ్స్ పెట్టుకొని వాళ్ళు దాన్ని మోటిగేట్ చేసి అక్కడి నుంచి కొన్ని లక్షల కోట్లు తెచ్చి ఈ మహానుభావులకు ఇస్తే దీన్ని ఎలక్షన్స్లో నడపడానికి మాత్రమే ఈ స్కామ్. ఇది స్కామ్ కూడా చూస్తున్నాను నేను. మూసీ సుందరీకరణ చేయాలనుకుంటే ఎన్నో రకంగా సుందరీకరణ చేయొచ్చు. మేము చేయలేదా అన్న? 16,000 కోట్లు పెట్టుకొని మన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 16,000 కోట్లతోని డిపిఆర్ పెట్టుకొని ఎస్టీపీ ప్లాన్స్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎస్టీపీ ప్లాన్స్ ఉన్నాయి, గతంలో ఎస్టీపీ ప్లాన్స్ ఎందుకున్నాయి, అసలు ఈ మూసీ ఎఫెక్ట్ ఏడవుతుంది, ఏ బిల్డింగ్స్ పోతున్నాయి అనే ప్రణాళికతోని అప్పుడు ఉన్న మా మంత్రి కేటీఆర్ గారు గతంలో ఉన్న ఎస్టీపీ ప్లాన్స్ ఇప్పుడు ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, దీన్ని ఎన్ని ఎస్టీపీ ప్లాన్స్ పెడితే ఎంత బాగుంటుంది అని చెప్పి ఒక ప్రణాళికతోని ఎస్టీపీ ప్లాన్స్ పెట్టుకొని దానికి బడ్జెట్ వేసుకున్నామన్నా. దాంట్లో కూడా పార్క్స్ ఉన్నాయి, చిల్డ్రన్స్ పార్క్స్ ఉన్నాయి. అటు ఇటు మీరు నాగోల్లో చూడొచ్చు. సుందరీకరణ స్టార్ట్ అయ్యింది. మేము ఎక్స్ట్రా ఒక 70 ఎస్టీపీ ప్లాన్స్కి బడ్జెట్ పెట్టుకున్నాము. దాన్ని జిహెచ్ఎంసీ అప్రూవ్ చేసింది. చేసే టైంకి గవర్నమెంట్ చేతులు మారింది. లేకపోతే బ్రహ్మాండంగా ఇల్లులు గులగొట్టకుండా, ఇల్లులు టచ్ చేయకుండా మూసీ సుందరీకరణ చేస్తుండే. మేము చేసి చూపెడతాం కూడా. ఇల్లు గులగొట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో, మా గెలుసిన ఆధ్వర్యంలో మూసీ సుందరీకరణ పేరు మీద అన్న ప్రజల నుంచి మరీ అస్సలు ఏడుస్తున్నారన్న. ఖచ్చితంగా మనం దాని మీద ఏదో ఒకటి చేయాలని కేటీఆర్ అని చెప్తే కేటీఆర్ అన్న వెంటనే బీఆర్ఎస్వి ఒక 50 బృందాలతోని 56 కిలోమీటర్ స్ట్రెచ్ మీద బృందాలతో వెళ్ళి గడపకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వాళ్ళ బాధలు తెలుసుకోండి, వాళ్ళకి మేమున్నాము అని చెప్పి ధైర్యం చెప్పండి అంటే మా 50 బృందాలు అంటే ఒక్క బృందంకి 30 మంది చొప్పున 50 బృందాలు మొత్తం సిటీ అంత వెళ్ళినామన్న. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో నేను స్వయంగా 8 రోజులకి వెళ్ళి ఎండ లెక్కున మన విద్యార్థులు పాపము వాటర్ లేకున్నా సరే పాపం అన్న, ప్రతి ఒక్క విద్యార్థి నా వెనక తిరిగే ప్రతి ఒక్క విద్యార్థి ఇంత దారుణం అన్న అంటున్నాను. చిన్న పిల్లలన్నా, అంకుల్ నేను ఏడికెళ్ళాలి అంకుల్, మా ఇల్లు పోతుందంట అంటే నేను మలక్పేటలో బాంబే బస్తీ వాళ్ళు ఏమంటున్నారు, గతంలో ఎప్పుడు ఫ్లెచ్ రాలే అన్న. మీరు ఒకసారి బాంబే బస్తీకి వెళ్దామన్నా, బాంబే బస్తీ వెళ్దాము. బాంబే బస్తీ ఇది మలక్పేట చాదరగడ్డ జర స్ట్రెచ్లు ఉంటుంది.
దగ్గర 80 మీటర్స్ మూసి నుంచి 80 మీటర్స్ ఉందన్న. అప్పుడు చెప్పింది 50 మీటర్స్ స్ట్రెచ్, అటు ఇటు 50 మీటర్స్ స్ట్రెచ్ తీసుకొని వెళ్తామన్నారు. ఒక వెళ్ళను కూడా 50 మీటర్స్ స్ట్రెచ్లో ఎప్పుడైనా హెవీ ఫ్లో వచ్చేస్తే అది మునుగుతాయి. 50 మీటర్స్ స్ట్రెచ్ ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఏమైంది 50 కాస్త 150 మీటర్స్ అండి. అంటే ఇటు 150 మీటర్స్ అంటే దగ్గర ఎంత అన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు. ఇదంతా సుందరీకరణ ఎట్లా చేస్తారంట, పార్క్స్ కట్టారంట, మాల్స్ కడతారంట, హైరైజ్ బిల్డింగ్స్ కడతారంట. ఈ ఇల్లులు మునుగుతున్నాయి కదా, ఆ ఇల్లులు మునగవా? మాలలకు వాటర్ రావా? వాటర్ ప్రూఫ్లు పెడతావా? వాళ్ళు చెప్పేది ప్రజలు చెప్తున్నా. నేను లీడర్ అంటే మనం లీడర్స్గా మనం చెప్పేది కాదు. ఆడు ఏం చదువుకున్నాడు చెప్తుండు. ఎట్లా కట్టాలన్నా మీరు నీళ్ళు రాకుండా ఒక వాల్ కట్టుకోండి, ఒక పెద్ద వాల్ కట్టుకొని ఆ నీళ్ళు అయితే రావు కదా, మీరు అది చేయండి. నా ఇల్లు ఎందుకు పడుతున్నారు? ఒకవేళ నువ్వు నా ఇల్లు ఖాళీ చేపిస్తావు, నా ఇంట్లో 5 మంది ఉన్నారు, నువ్వు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఏనో సిటీకి అవతల ఉంటుంది. నా కొడుకు ఎట్లా చదువుకోవాలి? దాని ఖర్చులు ఎవరు భరిస్తారు? నా డైలీ ఉపాధి ఎట్లా? దాని ఖర్చులు ఎట్లా తీయాలి? నువ్వు ఇచ్చే డబుల్ బెడ్రూము యూఎస్డి మనం తీసుకుంటే 15 నుంచి 16 గజాలు, నువ్వు తీసుకున్న ఇల్లు 100 గజాలు. కొద్దిగా న్యాయం ఉందా అన్న? నేను చెప్పడం కాదన్న, ప్రజలు చెప్తున్నారు. మీరు ఒక్కసారి నాతో క్యాంపెయిన్ చేయండి అన్న, మీరు వెళ్దాము. కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు తిరగకపోతే మిమ్మల్ని అడగండి. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ అంచనా లేకుండా ఇంత అక్రమంగా వ్యవహరిస్తుందని అనుకుంటున్నారు? అంటే అంచనా లేకుండా అన్న, వీళ్ళు అంచనా వేసుకోరు. అంచనా వేసుకున్నాకనే కదా 150 కోట్లు. అంత ఎందుకు అవుతుంది? అది ఎవడు కట్టమని చెప్పిండు? నువ్వు ఇచ్చే హామీలలో ఇది అసలు ఉందా? అసలుకి ఇది ఎందుకు తెచ్చినావు? నువ్వు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయి కదా ఫస్ట్, తర్వాత ఇది చేయి కదా. అసలుకి ఏడుంది? నేను అదే అంటున్నా. నువ్వు వేసుకున్నావు అన్న, నువ్వు అంచనా వేసుకున్నావు, గవర్నమెంట్ అంచనా వేసుకుంది. ఇప్పుడు ఏది లేదు, ల్యాండ్స్ మీద పడాలి ఖచ్చితంగా అన్నప్పుడు బాబుఘాట్, శివన్ టెంపుల్, ఒక మసీదు, ఇవా అంటే గాంధీ విగ్రహం పెడుతున్నప్పుడు అలా మన్మడు, అరే వద్దురా నాయన మా తాత మీద నువ్వు గాంధీ విగ్రహం పెడతాంటే నేనే ఒప్పుకోను, ప్రజలు ముట్టుకోకు అంటే అది వదిలేసిండు. మెల్ల సైడ్ యూటర్న్ చేసుకొని అటు రాజేంద్ర నగర్ దగ్గర వచ్చి అటేమంటాడు శివుని టెంపుల్ కడతా అంటాడు. అంటే దేవుని పేరు చెప్తే ఏం కాదు కదా. మళ్ళీ కొద్దిగా ముందు ఏమంటాడు మసీదు కడతా అంటాడు, కొద్ది ముందు పోయి గురుద్వారా కడతా అంటాడు. ఇప్పుడు గుర్తొచ్చారా నీకు దేవుళ్ళు? అంటే మనకు లేరా? గాంధీ విగ్రహాలు మనకు లేవా? గల్లీలా గాంధీ లేన్ ఉంటుంది, గాంధీ నగర్ ఉంటుంది, ప్రతి కాన్స్టిట్యూన్సీలో గాంధీ నగర్ ఉంటుంది. నాకు తెలిసి పొద్దున్న లేస్తే గాంధీ గారి ముఖం మనం చూస్తాం జోబ్లా. లేకనా గాంధీ ముఖం లేకనా, గాంధీని తలుచుకునే రోజు లేకనా? ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు గాంధీ గురించి మంచి చదువుకున్న దాంట్లో ఉంటుంది. ఇంకెందుకన్నా ఏం చేద్దామని? గాంధీ పేరు చెప్పి దోచుకుందామన్నా? అది గుర్రలే. టెంపుల్స్ మీద పడ్డాడు. జస్ట్ ల్యాండ్స్ కబ్జా చేసుకోనికి, వాళ్ళ బినామీలు చేసుకోనికి కాంగ్రెస్ ఆడుతున్న కుట్ర.